దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలపై చర్చ జరుగుతోంది. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు రావచ్చన్న అభిప్రాయాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అన్ని పార్టీల నేతలు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. తెలంగాణలో బీజేపీ 10 సీట్లు టార్గెట్ పెట్టుకోగా అందుకు అనుగుణంగా అమిత్ షా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. తెలంగాణ గవర్నర్గా వ్యవహరిస్తున్న తమిళిసై సౌందరరాజన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి ఆమె పోటీ చేసేందుకు సిద్ధమయ్యారనే సమాచారం. తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యి తన ఎంపీ అభ్యర్థిత్వంపై అమిత్ షాను కోరే అవకాశం ఉంది. తమిళిసై గతంలో 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో చెన్నై నార్త్, 2019లో తూత్తుకుడి నుంచి ఎంపీగా పోటీ చేసి పరాజయం చవిచూశారు. మరో 3 సార్లు అసెంబ్లీకి పోటీ చేసినా ఆమె గెలుపు తలుపు తట్టలేదు. పార్టీకి ఆమె చేసిన సేవలను గుర్తించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 సెప్టెంబర్లో తమిళిసైని తెలంగాణ గవర్నర్గా నియమించారు. 2021 నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే రాజ్యాంగబద్ధమైన పదవిని వదిలి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆమె భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్సభకు పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంపీగా పోటీ చేసేందుకు మోదీ, అమిత్ షా నుండి గ్రీన్ సిగ్నల్ కోసం ఆమె ఎదురుచూస్తోంది.